హాయ్ సార్. హాయ్ అమ్మా. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే నారా లోకేష్ గారు మంగళగిరిలో 2 బస్సులు అయితే స్టార్ట్ చేశారు. సో అందరికి ఫ్రీ అని చెప్పేసి ముసలి నుండి చిన్న పిల్లల వరకు. సో దాని వల్ల యూజ్ ఉంది అనుకుంటున్నారా మీరు? దేనికి 2 బస్సులు స్టార్ట్ చేశాడు? సో పర్యాటకుల కోసం. ఎక్కడ పర్యాటకులకి? దానికా? పర్యాటక మంత్రి ఆయనేనా? పవన్ కళ్యాణ్ గారు కదా. మరి ఆయన స్టార్ట్ చేసాడేంటి? ఏదేమైనా మంచిని మంచిగానే మనం వర్ణించాలి. కాబట్టి 2 బస్సులు స్టార్ట్ చేసినా 4 బస్సులు స్టార్ట్ చేసినా శుభ పరిణామమే. సో ప్రజలు ఏమంటున్నారంటే ఫ్రీ బస్ అన్న వాళ్ళు ఇలాంటివి ఎందుకు వేస్ట్ గా పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఫ్రీ బస్సు అమలు కాకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడమ్మా? ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఆయన డబ్బు కోసం వచ్చిన రాజకీయ నాయకుడు కాదు, ప్రజల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పోరాటం చేసే రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి ఫ్రీ బస్సు ఇవ్వకపోతే ఊరుకుంటాడా? వస్తుందో త్వరలో ఒకటి అంచనాలు వేసుకుంటూ వెళుతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా అమలు జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. సో ప్రజలైతే హోప్స్ తో అయితే లేరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదని చెప్పేసి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరో చెప్పిన మాటలు నువ్వు విన్నట్టున్నావు. అభివృద్ధి జరుగుతుంది అక్కడ. రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, పంచాయతీలు బాగుపడుతున్నాయి. కాబట్టి అభివృద్ధి లేదన్న మాట అనొద్దు. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. వెంటనే పెళ్లి చేసుకున్నంటేనే పిల్లలు పుట్టేస్తారమ్మా. 1 సంవత్సరం పడుతుంది. ఇప్పుడు విధ్వంసం అయిపోయిన రాష్ట్రం, ఆ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే కొంచెం సమయం పడుతుంది. తొందరపడి సహనం లేకుండా మనం మాట్లాడితే రేపొద్దున ప్రభుత్వం కూడా ఎందుకులే ఇలాంటి వాళ్ళకని చెప్పి వాళ్ళు కూడా నత్తనరకన వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలా సార్. జగన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా. అక్కడ పథకాలు సరిగా అమలు అవ్వట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేసి పథకాలు అమలయ్యేలా మీరు చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం. జగన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, వచ్చి అభివృద్ధిలో మీరు భాగం కావాలి. ఇంకా ఓకే, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం? బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని నమ్ముతున్నామండి. నమ్మే ఓట్లు వేసారు చాలా మంది మనోళ్ళు. నమ్మకపోతే ఓట్లేరు కదా. ఆ నమ్మకాన్ని అనుకుంటున్నారు. ఎందుకు ఓటేసాం రా బాబు అని చెప్పేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా తొందరపడితే ఫలాలు అందవు. కొంచెం టైం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. విజన్ అన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మెల్లిగా అయినా స్లోగా అయినా పథకాలు ప్రారంభిస్తారు. ఖచ్చితంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 కలిపి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి లేక ఓన్లీ సంక్షేమానికి వెళ్ళిపోడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అపోహలు పెట్టుకోకుండా కొంచెం ఓపిక సహనం పడితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన రిజల్ట్తో మనకి చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆవేశపడకండి, అధైర్యపడకండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. సార్ ఇప్పుడు సాంగ్ వచ్చింది జనసేన నుండి, రేపు 14వ తారీఖు జనసేన మీటింగ్ ఉంది, ఆవిర్భావ దినోత్సవం. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారు? ఖచ్చితంగా జనసేన ఆవిర్భావ సభ మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ సభను చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు 1 రోజు 2 రోజులు నిద్ర లేకుండా నిద్రలేమితో బాధపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పోరన్న వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఒకవేళ అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆయనకు కూడా పట్టదు 2 రోజులు నిద్ర. ఎందుకంటే ఇప్పుడు ఆలోచన బాగుండాలి. మనం కలిసి నడవాలి. నువ్వు ముందు పరిగెత్తెత్తున్నావు అని చెప్పేసి కాళ్ళకి కర్రడ్డం పెట్టాలని ఎవరు కూడా ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే అందరూ ప్రమాదంలో పడతారు. మీరు కూటమి కట్టారు, హ్యాపీగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. ఒకళ్ళొకళ్ళు కాళ్ళు కాడ కర్ర పెట్టుకుంటే ఇంకేముండదు, అందరూ ఇబ్బంది పడతారు. రేపొద్దున్న మళ్ళీ మీరు చిక్కుల్లో పడిపోతారు. సార్ చివరిగా ఒక ప్రశ్న. సో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలలో వైసీపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ పథకాలు చెందొద్దని చెప్పేసి బహిరంగ ప్రకటించారు కదా. సో దాన్ని మీరు ఒక సామాన్యులుగా ఎలా చూస్తారు దాన్ని? ఏమండి వైసీపీ వాళ్ళు ఓటు వేయలేరంటే లాస్ట్ టైం వైసీపీ గెలిచిన వాళ్ళు ఈసారి టీడీపీ గెలిచిన చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఈ పథకాలు చెందొద్దని చెప్పేసి అంటున్నారు కదా. దాని మీ అభిప్రాయం? అది ఎవరు చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా, ఇంకొకటి ఎవడైనా చెప్పినా అది కరెక్ట్ కాదు, తప్పు. ఇది తీవ్రంగా ఖండించవలసిన తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలా ఎందుకు మాట్లాడతాడు? నేనైతే నమ్మను.
ఎందుకు రమ్మనంటే నేను విన్నాను, కానీ ఏదైనా డబ్బింగ్ చేశారా ఏంటనేది అనిపించింది. కానీ ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎప్పుడూ ఎంతో సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు లైవ్లో మాట్లాడితే 100% తప్పు. ఎవరు మాట్లాడినా తప్పే. అదేంటి, గెలిచిన తర్వాత అందరూ సమానమే. కొంతమంది అటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. నువ్వు గెలిచే వేళ అప్పుడు బాగా ఘోరంగా 23 సీట్లు వచ్చినప్పుడు, నీకు 23 సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? నువ్వు ఆలోచించాలి కదా. అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళు ఏడ్చేవారు. ఇప్పుడు ఏదేమైనా ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడగానా ఇలా అడ్డుగోలుగా మాట్లాడి తప్పు చేసిన వాడు అవుతాడు, దుర్మార్గుడిగా మిగిలిపోతాడు ఎవడని. కానీ సో ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమంటారు? ఆయన మనుషుల్లో దేవుడు అంటారు. లేకపోతే సంపాదించిన దాంట్లో అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన దాంట్లో 80% డబ్బు పేద ప్రజలకి అభ్యున్నతికి ఉపయోగించాడంటే సామాన్యుడు కాదు, మనుషుల్లో దేవుడు. థ్యాంక్ యూ.